రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నారా మీరు? విన్నా. యూనివర్సిటీలో. ఓకే, ఎట్లా అనిపించింది మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాంపస్కి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? బీ ఫ్రాంక్ ఏంటంటే ఇన్స్టాంట్గా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు టక్మని ఎనర్జీ ఉన్నట్టు ఆయన స్పీచ్కు చాలామంది అక్కడ ఉన్నోళ్ళు మంత్రముగ్ధులేరు, అది విన్నోళ్ళు కూడా చాలామంది నాకు చెప్తున్నా స్టూడెంట్స్, ఏ బాగా మాట్లాడండి అయ్యా అన్నట్టు చెప్పిర్రు. నిజంగానే రేవంత్ రెడ్డి మంచి స్పీకరే, నో డౌట్. కేసీఆర్ కూడా మంచి స్పీకరే, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా మంచి స్పీకర్లే. అయితే ఒక స్పీకింగ్ సరిపోదు కదా, అసలు చూస్తే అబ్బా ఇంత మంచోడా, ఇంత అద్భుతంగా మాట్లాడుతుండని ఉంటుంది. కానీ ఆయన మాటలకు చేసే చేష్టలకు మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. అంటే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. అంటే మాటలే చేతలు లేవని చెప్పి అంటున్నారు మీరు? ఒక్క 60,000 ఉద్యోగాల విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో అదే చెప్తున్నా. అది ఇప్పుడు మీరందరూ ఆశీర్వదిస్తే నేను సీఎం అయినా అంటే మీరందరూ నాకు సీఎం జాబ్ ఇచ్చిరని ఆయన చెప్తుండు. అవును, మరి నీకు సీఎం జాబ్ ఇచ్చిన వాళ్ళు ఈ 60,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు ఇచ్చినట్టు. ఓకే, నిరుద్యోగులు ప్లస్ డిజిటల్ మీడియా ప్రశ్నించే గొంతుకలు. జివో 46 వాళ్ళది ఎంత కవరేజ్ చేసినావు? ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ కావచ్చు, లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ఇంకా స్టేట్ వైడ్గా నేను చూసిన వీడియోలే నువ్వు కవర్ చేసినంత ఎవరు చేయలే. నేను పిఎంఆర్ టీవీ ఛానల్ వేసుకుని నేను వచ్చిన, నా శక్తి మేరకు నేను కవరేజ్ చేసిన. ఈవెన్ పోలీస్ అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ ఇష్యూలో ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రిలిమ్స్ అన్నప్పుడు కూడా మనం చేసినాం. లాంగ్ జంప్, హై జంప్ అప్పుడు మనం చేసినామా లేదా? ఈవెన్ ప్రవళిక చనిపోయినప్పుడు కూడా గ్రూప్ 1 ఇష్యూలో ఇదే అశోక్ నగర్లో రాత్రి పూట కూడా మనం పోయినాము, డే టైంలో పోయినాము, పెద్ద మొత్తంలో ఇష్యూ చేసినాం, వాళ్ళ ప్రవళికల ఇంటికి పోయినాం. దీంట్లో ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ఉన్నాడా? లేడు కదా. మరి ఆయన జాబులు ఇచ్చినట్టే మనం మనకన్నా ఇప్పుడు ఎంత దారుణం అంటే, మనము ఒకడేమో కేసీఆర్ ఇచ్చిండు అంటాడు, ఈయననేమో నేను ఇచ్చిన అంటాడు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకి ఉద్యోగాలు ఇచ్చిన అదే చెప్తున్నా. ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు, అది దగా నోటిఫికేషన్, ఈయనది దగా రిక్రూట్మెంట్ అనొచ్చు. ఎట్లా అంటే నేను ఇచ్చిన చెప్తుడు, నీకు సీఎం జాబ్ ఇచ్చినప్పుడు మేమనట్లే, నువ్వే అన్నావు. మీరందరూ నేనేమన్నాండి, కొండారెడ్డిపల్లె నుంచి అచ్చంపేట దగ్గర కాశీం సార్ ఊరు పక్కకే నేను బస్సు ఎక్కి వచ్చిన, మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇటు నిలబడి మాట్లాడుతున్నా. అంటే మీరు నాకు సీఎం జాబ్ ఇచ్చిర్రు. సీఎం జాబ్ మనం ఇచ్చినప్పుడు ఏదైనా రిక్రూట్మెంట్ జరిగి జాబ్లు వస్తే ఆ జాబులు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఎట్లయితుంది? ప్రభుత్వం ఇచ్చినట్లయితే అంతే కదా. ఇప్పుడు నువ్వు చీఫ్ బ్యూరో మైక్ టీవీలో నువ్వు ఎంత కష్టపడ్డా ఇప్పుడు మీ ఓనరే జీతం ఇచ్చినట్టు కదా, వాళ్ళు సాలరీలు అన్నీ ఆయననే ఇస్తాడు కదా. ఇక్కడ మీ మైక్ టీవీ ఓనర్ ప్లేస్లో నిరుద్యోగులు, డిజిటల్ మీడియా ప్రశ్నించే గొంతుకలు అంటున్నా. వీళ్ళు ఇప్పుడు నీకు గ్రూప్ 1 ఇష్యూలో పాల్గొనలే, గ్రూప్ 2 వాయిదా ఏమన్నప్పుడు పాల్గొనలే, డిఎస్సి ఉద్యమాలలో మనం అనేక సార్లు ఇందిరా పార్క్ కాడ కానీ, ఆ ఓయూలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, నువ్వు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మనము చేసినాం. కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు అని ప్రమాణ స్వీకారం చేసినాం. అప్పట్లో కేసీఆర్ 13,000 ఉద్యోగాలు ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిండో, 11,000, 13,000, అవి నోటిఫికేషన్ ఇవ్వకపోతే, ఆ జాబులు ఇవ్వకపోతే నీ జాబ్ తీసేస్తాం. ఆయన 5,000 ఇస్తే వద్దన్నాం 5,000. అట్లా మనం అవనిగడ్డకు పోయినాము, నల్గొండ పోయినాము, తెలంగాణలో ఎక్కడున్నా మన యూట్యూబ్ ఛానళ్ళు మనం నిరుద్యోగుల తరపున తిరిగినాం. ఇక్కడ ఎక్కడన్నా రేవంత్ రెడ్డి వచ్చిండ, నువ్వు నిజంగా మా గుండెల మీద చేతేసుకొని చెప్పు. ఒక్క దగ్గర ఒక లక్ష్మిని లంబడల తల్లి ఎల్బీ నగర్ లక్ష్మి అమ్మను తాటి ఎగిరిస్తే అసలు ఆమె వీపును, కాళ్ళు, చేతులు చెప్పరాని జాగాలలో కొడితే మనందరం పోయినాం కదా. వచ్చిండ రేవంత్ రెడ్డి? రాలే. నందనవనం అనే దగ్గర ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసిరు. నందనవనం అనే దగ్గర, మలక్పేట దగ్గర ఉంటుంది నందనవనం అనే ఏరియాలో గంజాయి బ్యాచ్ ఆమెను రేప్ చేస్తే మనందరం పోయినాం. అట్లా ఒక్కటి కాదు, ఇప్పుడు నీకు ఒక్క కేసా మనం చేసినా ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటే నెమరేసుకుంటే ఇవన్నీ మనమే చేసినామా అనేటట్టు. ఎక్కడ రేపులు జరిగిన వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అసలు మాట్లాడితే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. అదే నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగుల తరపున మీరు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ తరపున
మీడియా అంటే మీరు వీడియోలు చేస్తుంటారు. అదే నేను స్పష్టత ఇస్తున్నా, ఈ వీళ్ళు రేవంత్ రెడ్డి ఇచ్చినాయి కావు, కేసీఆర్ ఇచ్చినాయి కావంటున్నా, స్పష్టం చేస్తున్నా. ఒక్క జాబ్ కూడా ఇచ్చినామని నువ్వు చెప్పుకోకూడదు అంటున్నా. మరి ఎవరిచ్చిర్రు అంటే ఎవరైతే కేసీఆర్ మీద కొట్లాట చేసిర్రో, ప్రాణాలకు తెగించిర్రో, నువ్వు వీసీతోని గొడవ పెట్టుకున్నావు భార్గవ్ యూనివర్సిటీలో. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి పెట్టుకున్నాడా? మనందరము ఒక ఉప్పెనలాగా చేస్తేనే, నేను అనేది ఏంటంటే వీళ్ళకి జాబులు ఇచ్చింది మనమే, నిరుద్యోగులకు మనందరం. రేవంత్ రెడ్డికి జాబ్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి జాబులు ఇచ్చింది కూడా మనందరం అంటున్నా నేను. మనందరం ఇచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ సభ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సభ పెడతా అంటుండు. అప్పుడు పోలీసులు లేకుండా వస్తా, సెక్యూరిటీ ఉండదు, ఏముండదు, మీకు ఏమేం కావాలో ఆ లెక్కలన్నీ బయట పెట్టండి, లెక్కలు ఇస్తే దానికి కావాల్సిన నిధులు ఇచ్చేస్తా, ఒక 1000 కోట్లు ప్రకటిస్తా ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పి అంటుండు. 1000 కోట్లు సరిపోతాయా? ఎన్ని పెట్టాలి డబ్బులు? నేను అనేది ఏంటంటే నేను 1000 కోట్లు ఇస్తా, 2000 కోట్లు ఇస్తా, ఈ మాటలు ఎందుకు చెప్పడము? వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు నిజంగా నీకు మనశ్శాక్షి ఉంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజు అదే రోజు నువ్వు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి మొక్కి పోవాలి. అమరవీరుల స్తూపం కాడ మొక్కి ఆర్ట్స్ కాలేజ్ కాడ వచ్చి మొక్కి పోవాలి. నువ్వు ఈ 2 ఏళ్ళు నీకు రావడానికి, నువ్వు ఉండే సెక్రటరేట్ ఎక్కడ ఉంది? ఈయన ట్యాంక్ బండ్ పైన, ఈ ట్యాంక్ బండ్ కింద ఆర్ట్స్ కాలేజ్. నువ్వు రావడానికి అర్ధగంట టైం పట్టదు. నువ్వు వచ్చి నిజంగా కృతజ్ఞత సభ ఆ రోజు పెట్టిపోతుంటే ఎంత బాగుంటుండే. ఇప్పుడు ఆ కంచెలు ఏదో వైరల్ అవుతున్నాయి, కంచెలు ఉన్న వీడియోలు, కంచెలు వేసుకొని బందీగా వచ్చిండు అంటున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇన్ని కంచెలు ఏమి అవసరం నీకు? అదానికి కోట్ల రూపాయల ఖర్చు, అంతమంది పోలీసు వాళ్ళు. మరి నువ్వు నిజాయితీ పరుడివి అయితే, నువ్వే తప్పు చేయకపోతే, నీకు నోటి దూలనే లేకపోతే, ఇదే రేవంత్ రెడ్డి మీద ఎందుకు అందరికి నిరుద్యోగుల కొంత కోపం ఉందంటే, జాబులు అనేటి తర్వాత ఇష్యూ. మీలాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులు అని చెప్పి అంటున్నారు, నిజమేనా? అదే వైపాల్ యాదవ్, ఒక జనార్దన్, లేకపోతే ఒక ఆస్మా, ఇట్లాంటి వాళ్ళు నిరుద్యోగులను ముందు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి అసలు ఈ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది జెన్యూన్ ఉద్యమం కాదంటున్నారు. అసలు నేనేమంటున్నా అంటే, నాకు కొంచెం అన్నా అంటే బేసిక్స్ తెలియదా? నాకు తెలియదు. ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ కాలేదేమో, ఎప్పుడన్నా నిరుద్యోగులతో ఒక 1-2 గంటలు అప్పుడప్పుడు కూర్చుంటే మనకు విషయాలు తెలిసేది. మేము అనేది ఏంటంటే సింపుల్ అబ్బా, నీకు ఒకటి చెప్తే నువ్వు షాక్ అవుతావు. పోటీ పరీక్షలకు సంబంధించి భవిష్యత్తులో ఫీజు లేకుండా చేయాలని నేను ఒక డిమాండ్ పెడుతున్నా. అంతా నిరుద్యోగులే, పేదోళ్ళే. ఆయన కానిస్టేబుల్కో టీచర్ జాబుకో ప్రిపేర్ అవుతాడు. వాళ్ళ దగ్గర 1000-2000 ఎందుకు తీసుకోవాలబ్బా? అంటే నువ్వు 1000-2000 కూడా ఆయన వచ్చి రేపు సర్వీస్ చేయడానికి వస్తాడు. మళ్ళీ ఆయన గరీబోడు అయితేనే మిడిల్ క్లాస్ వాళ్ళే వచ్చి ప్రిపేర్ అవుతారు. నీకు నిరుద్యోగులు సీఎం జాబే ఇచ్చినప్పుడు ఈ భూస్వాములకు రైతు బంధు ఇచ్చే బదులు నువ్వు టెట్ ఎగ్జామ్ పెట్టినా, డిఎస్ ఎగ్జామ్ పెట్టినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా అంటున్నా. తప్పేముంది అలా? ఇది డబ్బులు అవసరమా? పెద్ద బడ్జెట్ అవసరం ఉంటుందా? అంటే ఇది కూడా ఇప్పటిదాకా 2 ఏళ్ళలో ఈయన చేయలే. నిజంగా కృతజ్ఞత ఉన్నాడు. నీకు 4-5 లక్షల జీతం వస్తుంది. తెల్లారు లేచి కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి మీ అన్నదమ్ములు మున్సిపల్ శాఖలో, విద్యాశాఖలో, హోం శాఖలో ఎన్ని అన్ని చేస్తున్నారు. ఎంత సంపాదించుకున్నా అంత సంపాదించుకుంటారు, 100,000 కోట్లు. అంటే జనరల్గా 2 పడవల మీదనే కాలు పెట్టొద్దు అంటారు. కానీ ఈయన 4 పడవల మీద కాలు పెట్టిండు. ఒకటి విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఈయన అన్నట. ఈయననే డిస్కంటిన్యూ చేసినోడు విద్యాశాఖ మంత్రి. పోనీ ఉన్నావు, న్యాయమన్నా చేస్తున్నావా? అంటే నీకు 2 ఏళ్ళు పట్టింది ఆర్ట్స్ కాలేజ్ కాడికి రాలేదు. కేసీఆర్ రాలేదు, రేవంత్ రెడ్డి వచ్చింది కదా. నేను అనేది ఏంటంటే కేసీఆర్ రాలేడు. కేసీఆర్తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి రావడం ఎవడైనా స్వాగతిస్తాడు. కానీ కేసీఆర్ కంటేనే నువ్వు గొప్ప కావచ్చు, కానీ నిజంగా గొప్పడివి కాదంటున్నాం. కేసీఆర్ కంటే నువ్వు బెటర్ ఏమో అంటే రావడం విషయంలో. మరి కంచెలేసుకొని ఎందుకు వచ్చినావు? మరి ఇదే నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు, ఇదే మానవతరాయ్ అన్న, రాజారాం యాదవ్ అన్న, కోటా సీన్ అన్న, భాస్కర్ అన్న, వీళ్ళందరినీ పట్టుకొని నువ్వు 2 వీలర్ మీద వచ్చినావు. 2 వీలర్ మీద వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ ఇట్లా లేపిండు. అప్పుడేమో 2 వీలర్ మీద వచ్చినోడివి, ఇప్పుడు రానుండే 2 వీలర్ మీద నేను ఎవడద్దన్నాడు? 2 వీలర్ మీద రానుండే ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఇగో నీకు విషయం తెలుసా? గోవాలో గతంలో ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన స్కూటీ మీదనే పోయేది. గోవా ముఖ్యమంత్రి
గోవా ముఖ్యమంత్రి స్కూటీ మీద పోయేది, ఆయన ముఖ్యమంత్రి కాదా? నవీన్ పట్నాయక్ లాంటి నడుచుకుంటూ పోతాడు. కొన్నిసార్లు కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు నడుచుకుంటూ పోయేది కొన్ని ఏరియాలకు. కానీ ఇది తెలంగాణ కదా, ఇక్కడ కార్పొరేటర్లే 2-3 కార్లు వేసుకొని పోతారు ఫార్చునర్లలో. అదే మరి నీకు మరి గత పాలకుడికి తేడా ఏముంది? కంచెలేసిండు, 200 మందిని బంధించిండు, నిరుద్యోగులను 200 మందిని బంధించడం ఎందుకు? అరెస్ట్ చేసిర్రు, ముందస్తు అరెస్టులు చేసిరు. దాంట్లో ఆస్మా ఉంది, కాశీ ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, ఇంద్రానాయక్ ఉన్నాడు, ఇట్లా అనేక మందిని, కుమార్ ఉన్నాడు. వీళ్ళేదో నిరసన చేస్తారనో ఇంకేదో చేస్తారని నిరుద్యోగుల కోసం నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? అసలు సీఎం జాబ్ ఇచ్చిందే నీకు నిరుద్యోగులు, డిజిటల్ మీడియా. నిన్నైతే వచ్చి కొట్టేది లేదు, చంపేది లేదు. నువ్వు ఎందుకు అంత భయం ఎందుకు అంటున్నా? మళ్ళీ 3 నెలల తర్వాత వస్తా నిరసన చేయొద్దు, నిరసన చేసుకొని అంటున్నావు. మరి ఇప్పుడేంది ప్రాబ్లం? ఇప్పుడేమైంది? ఇప్పుడే వీసీకి చెప్పుంటే అయిపోవు కదా. ఇప్పుడే వీసీకి పోలీసులకు చెప్పి నేను నార్మల్గా వస్తా, వాళ్ళ దయాదాక్షిణ్యాలతోనే నేను సీఎం అయినా కాబట్టి నేను వాళ్ళకి వాళ్ళని వచ్చి అడిగితే అడగని, నేను సమాధానం చెప్పని ఉండే. అవును, ఆ ఠాగూర్ ఆడిటోరియంలో కూడా మనలాంటి కొట్లాడినోడికి ఎవరికి ఇన్విటేషన్ లేదు, ఎవరికి లేదు. అసలు మీడియా వాళ్ళని ఎలో చేయలే అక్కడ. ఫస్ట్ మీడియా వాళ్ళని ఎలో చేయలేదు, పాసులు ఇచ్చి వాళ్ళని నచ్చిన కూర్చుండే పెట్టుకున్నావు, ఆహా ఓహో అని సపోర్ట్లు కొట్టించుకున్నావు. నువ్వు 1000 కోట్లు ఇస్తా అనే బదులు ఆ 1000 కోట్ల చెక్కు తీసుకొచ్చుకొని రాసి ఇచ్చేస్తే అయిపోతుండే కదా. మరి అదే రోజు ఇస్తే అయిపోతుంది. అయితే ఇంకా అరే ఓహో అంటుండే. కానీ 1000 కోట్లు ఇస్తా, 2000 కోట్లు ఇస్తా, అదే ఒక్కటే ముఖ్యం కాదు. ఈయన బేసిక్స్ కొన్ని మేమేమంటున్నామంటే, నేను కొన్ని డిమాండ్లు కొన్ని పెడదామని చెప్తున్నా. ఇప్పుడు నిరుద్యోగుల తరపున నేను చెప్దాం అనుకుంటున్నా. ఏమంటే నువ్వు ఫస్ట్ జీవో 46 మీద పిల్లలు ఎంతగానో కొట్లాడిరో చూసినాం. నవీన్ పట్నాయక్ కానీ, ఆకాష్ కానీ, ప్రవీణ్ కానీ, రాఘవేందర్ యాదవ్ కానీ, శంకర్ కానీ, వీళ్ళంతా ఎంతో కొట్లాడారు. ఆ పిల్లలు ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే జీవో 46 గత ప్రభుత్వం తెచ్చింది తప్పని చెప్పి మీరందరూ, సీతక్క కానీ, లేదా శ్రీధర్ బాబు కానీ, బల్మూరు వెంకటన్న కానీ, మహేష్ కుమార్ గౌడ్ అన్న కానీ, రేవంత్ రెడ్డి కానీ, మేము రాగానే రద్దు చేస్తామన్నారు. నువ్వు 1000 కోట్లు ఇచ్చుడు తర్వాతనయ్యా, ముందు జీవో 46 నువ్వు ఇచ్చిన మాట నువ్వు చేయి. దీనికి డబ్బులు అవసరమా? ఇక మేము అధికారంలోకి వచ్చినాం, నెక్స్ట్ నుంచి జీవో 46 ఉండదు. ఇప్పుడు కూడా జీవో 46 కోసం అప్పుడు ఎవరైతే కొట్లాడారో కేసీఆర్కి వ్యతిరేకంగా, వాళ్ళకు మేము ఏదో ప్రభుత్వ పథకాలలో ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్లు ఇస్తాం, చేసేసుకోండి, సబ్సిడీ ఇస్తామని చెప్తే నీకు వాళ్ళకు కొంచెం కోపం తగ్గదా? నువ్వు చెప్పిన మాట జీవో 46 రద్దు చేయమంటేనే ఇప్పటిదాకా చేయలే. ఇదానికి డబ్బులు అవసరమా భార్గవ్? లేదు, అవసరం లేదు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పనేం కాదు అది. జాబ్ క్యాలెండర్ ఏమంటున్నాం. జాబ్ క్యాలెండర్ ఏమడానికి డబ్బులు ఏముంది? నేను ఏమంటున్నా అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా కూడా ఏమంటలే. నువ్వు ఆర్థిక శాఖ చూసుకో, బడ్జెట్ ఎంత కోఆపరేట్ చేస్తుందో చూసుకో, అదే వచ్చి నిరుద్యోగులకు ఒకసారి చెప్పు. ఓయూకి ఒకసారి వచ్చి, తర్వాత చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి, దిల్సుఖ్ నగర్కి ఒకసారి వచ్చి, మీరు రండి, నాతడు గింత బడ్జెట్ ఉంది, గిన్ని పథకాలకు పోతున్నాయి, గిన్ని డబ్బులు మిగులుతున్నాయి, ఏమి ముందు వేసుకుందాం? పోలీస్ కానిస్టేబుల్ వేసుకుందామా, టీచర్ జాబ్లు వేసుకుందామా, గ్రూప్ 2 వేసుకుందామా, గ్రూప్ 1 వేసుకుందామా? మీరు చెప్తే, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి చెప్తే నీకు దానికి డబ్బులు ఏం అవసరం ఉంటుంది? నువ్వు అది చేయకుండా ఇంకేమున్నాయి సమస్యలు ఏమున్నాయి నిరుద్యోగుల తరపున? నిరుద్యోగుల తరపున జాబ్ క్యాలెండర్ అనేది పక్కా వేయాలి, జీవో 46 అనేది పక్కా రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి అందరికి ఇవ్వకపోయినా భూమి జాగా లేని వాళ్ళు, లేదంటే చాలా లిమిటెడ్గా తక్కువ భూమి ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, వీళ్ళని అందరినీ సెలెక్ట్ చేసి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత, 2 తల్లిదండ్రులు లేని వాళ్ళకు రెండవ ప్రాధాన్యత, తల్లి లేదా తండ్రి లేని వాళ్ళకు. చాలామందికి తండ్రులు లేరు, వివిధ కారణాలతో చనిపోయారు. అందరు సింగిల్ పేరెంట్ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కొందరికి ఇండ్లు, పాత ఇండ్లు ఉంటాయి, అది ఇల్లే కాదనుకోవాలి, జాగా కూడా ఒక బిగడ ఉన్న పంట పండని ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళను గుర్తించి నువ్వు నిరుద్యోగ భృతి కింద జీవితాంతం ఏమంటలే, 1 సంవత్సరమా 2 ఏళ్ళ, మీరే అన్నారు కదా నిరుద్యోగ భృతి ఇస్తామని. సరే 40 లక్షల మంది ఉంటే 40 లక్షల మందికి ఇవ్వకపోయినా 4 లక్షల మంది ఉంటారు, 5 లక్షల మంది ఉంటారు, ఐడెంటిఫై చేయండి. వాళ్ళకు చేస్తే వాళ్ళకు 3,000 4,000 మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఇస్తే, అది కూడా భూస్వాములకు రైతు బంధు ఇవ్వకుండా ఇవ్వచ్చు. ఈ డిఎస్సీ ఏంటిది? డిఎస్సి పోస్ట్ పోన్ చేయలేదని పాపం అప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం ఎందుకు ఉందంటే, అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు. కానీ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి మీద కూడా ఇంకా కోపం ఉండడానికి రీజన్ ఏంటంటే, అప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్, ఇవన్నీ కొన్ని రకరకాల ఎగ్జామ్స్ ఒకటేసారి ఉన్నాయి, కొంచెం నెల రోజులు 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి, ఒక 1 మంత్ అన్న అని చెప్పి డిఎస్సి అభ్యర్థులు సిటీ కాలేజ్ నుంచి, అంటే అప్పుడు ధర్నా చేస్తే సిటీ కాలేజీలో బంధించారు,
గోషమాల్లో బంధించారు. అప్పుడు సిటీ కాలేజ్ నుంచి వందలాది మంది అమ్మాయిలు కాలినడకన 10-12 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చారు. వస్తే ఒక్క రేవంత్ రెడ్డి కానీ ఇంకో మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అయ్యో పాపం పిల్లలకి ఏం కావాలో వాళ్ళు అడుగుతుంది జాబులు కాదు, ఒక 1 మంత్ పోస్ట్ పోన్ అడిగితే పట్టించుకోలే. రాత్రంతా ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆడ గ్రాస్లో ఉంటే పోలీసులు వచ్చి బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడం, నన్ను తీసుకెళ్ళి అఫ్జల్గంజ్లో బంధించడం, తర్వాత చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి గ్రూప్ 2 వాయిదా వేయమంటే దానికోసం కూడా నన్ను ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ కోదండరాం మీద పాటలు పాడి అందరి మీద అది చేసి ఇది చేస్తే నన్ను చంద్రయాన్ గుట్ట కాడ పోయి రాత్రి అంతా బంధించిన. అట్లా ఈ ప్రభుత్వం వచ్చినాక పోస్ట్ పోన్ చేయమంటే బంధించడాలు, రాత్రి అంతా నిర్బంధించడం అంటే ఇవన్నీ చిన్న చిన్న మిస్టేకులు చేయకండి అంటున్నా. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేకులు చేయడం వల్ల నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలు అనడం, ఇవన్నీ నోటి దూలతో వ్యతిరేకత తప్ప. గతంలో ఏదో అన్నట్టుంది, అడ్డ మీద కూలీలు అడ్డ మీద కూలీలు అన్నాడు, బిర్యానీ ప్యాకెట్లు అన్నాడు. నువ్వు అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళని అనుకో, మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్లో కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళని అనుకుంటే అనుకో. లేదంటే బీఆర్ఎస్లో కొంతమంది నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళది వింగ్ ఉంటుంది. నువ్వు ఏదన్నా అంటే వాళ్ళని అనుకో. నువ్వు ఓవరాల్గా గ్రూప్గా ఆడాడు అడ్డ కూలీలు, బిర్యానీ ఇస్తే పోతారు, బీర్ ఇస్తే పోతాడు, లేకపోతే ముదిరిపోయిన బెండకాయలు. చివరిగా ఇవన్నీ కంక్లూడ్ చేద్దాం మనం. డిమాండ్స్ ఉన్నాయో చెప్పండి. అది ఇప్పుడు సర్క్యులర్ జారీ చేసిండు ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీలో, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దని. అది వెంటనే ఎత్తేయాలి, తీసేసి ఎవరికి నచ్చిన ధర్నా వాళ్ళు చేస్తారు, రాస్తారోక చేస్తారు, అన్ని రకాల నిరసనలు చేస్తారు. ఏదన్నా తప్పు మాట్లాడితే లేదంటే చట్టాన్ని ఉల్లంఘిస్తే మీరు అరెస్ట్ చేయండి, అంతే తప్ప మీరు ఆ సర్క్యులర్ తీసేయాలంటున్నా. తర్వాత మెయిన్గా ఇప్పుడు జీపీఓ జాబ్స్ ఉన్నాయి. జీపీఓ జాబ్స్ ఎగ్జామ్ పెట్టాలి నిరుద్యోగులకు. అవి జీపీఓ 5,000 ఉన్నాయి, 6,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. చూసి జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే వేయాలి, డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే వేయాలి. ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఆ జిల్లాలోనే ఎగ్జామ్ రాసినట్టు చేయాలి. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, నాగర్ కర్నూలు నుంచి రావాలంటే వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది. ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. తర్వాత టెట్ లాంటి కొన్ని ఎగ్జామ్స్కు సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ పెడుతున్నారు. సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సంబంధం లేదు కదా, వాళ్ళకి రాకనే సైన్స్ తీసుకుంటారు. అట్లా మ్యాథ్స్ ఎవరైతే తీసుకోలేరో అందరికి అవసరం లేదు, మ్యాథ్స్ స్టూడెంట్లకి మ్యాథ్స్ పెట్టి మిగతా వాళ్ళకి సిలబస్ మార్చాలని మాదొక డిమాండ్. తర్వాత నిరుద్యోగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులలో పేదవాళ్ళకి ఇప్పుడు మనం అనుకున్న భూమి జాగాలేని వాళ్ళకు చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా బాగుంటుంది. ఒక 2 ఏళ్ళు ఇవ్వమంటున్నాం. తర్వాత నిరుద్యోగుల మీద ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కొట్టేయాలి. గతంలో ఉన్నాయి కావచ్చు, ఇప్పుడు ఉన్నాయి కూడా కావచ్చు. ఏదైనా ట్రాఫిక్ జామ్ వల్ల, అనారోగ్య సమస్యల వల్ల ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే మానవత దృక్పథంతో వాళ్ళని అలో చేయాలి. లేకపోతే మీ కాళ్ళు మొక్కుడు, మీ ఏళ్ళు మొక్కలనా. ఎందుకంటే ఎంతోమంది అవినీతి చేసి దొంగ సొమ్ము తినేటోళ్ళు ఉన్నారు. గీళ్ళని పట్టుకొని వాడెవడో దూరంకి వెళ్ళి వస్తాడు ఆదిలాబాద్కి వెళ్ళి, వాళ్ళని ఎందుకు అలో చేయరు? అట్లనే పేపర్ లీకులు కాకుండా ప్రశ్నపత్రాలు తప్పుడు లేకుండా, గతంలో ప్రశ్నపత్రాలే తప్పున్నాయి, ఒక ప్రశ్నకు 2-3 జవాబులు ఉన్నాయి. ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందే నిరుద్యోగులతోని ఒకసారి మాట్లాడి ఆ ప్రశ్నపత్రాలు లేకుండా నెక్స్ట్ కరెక్ట్ ఉండేటట్టు చేయాలి. తర్వాత రిటైర్మెంట్ దాన్ని కొన్ని దగ్గరలో 61 ఉంటే 63 చేసిండు. గత ప్రభుత్వమే 58 ఉంటే 61 చేస్తే కొట్లాన్నాం. ఆ 61 నుంచి 63 చేయొద్దు, ఇంకా వీలైతే తగ్గించాలా అని ఇది ఒక డిమాండ్. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. నిరుద్యోగులకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, నిరుద్యోగులు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కడన్నా వాళ్ళు పని పాట లేని వాళ్ళు, అడ్డ మీద కూలీలు, గంజాయి తీసుకునేటోళ్ళు, డ్రగ్స్ తీసుకునేటోళ్ళు, బీరు తాగేటోళ్ళు, ముదిరిపోయిన బెండకాయలు అంటే మరి రాహుల్ గాంధీ ముదిరిపోలేదు అంటారు. రాహుల్ గాంధీ కంటే ముదిరిపోయిన బెండకాయ ఎవడున్నాడు అంటారు. అప్పుడు ఏం చెప్తావు? మరి రాహుల్ గాంధీ ఇంకా నిరుద్యోగే కదా, రాజకీయ నిరుద్యోగం అంటారు. నువ్వు అనవసరంగా అని పెద్ద నోట్ అని చిన్న నోట్లో పడొద్దు. అయితే భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించి సమయం కూడా ఇవ్వాలి. అన్ని ఒక్కరోజే పెడతాం, 2-3 రోజుల గ్యాప్లో పెడతామంటే కుదరదు. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్కి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి ఎవరెవరైతే మానవత్రాయనో, జనగన్ దయాకరనో, అద్దంకి దయాకరనో, బల్మూరు వెంకటనో, వీళ్ళు ఎవరైతే అకునూరు మురళి సారో, జానయ్య సారో, మీరందరూ కూడా చిన్న చిన్న బేసిక్స్ సమయం ఇవ్వమంటే తప్ప, సమయం ఇవ్వమంటే కూడా ఇయ్యరు. మళ్ళీ మమ్మల్ని గోలు చేసిరు, గగ్గోలు చేసిరని నేను చెప్పడం. తర్వాత జీవో 29, జీవో 46 అంటే జీవో 46 రద్దు చేయాలి. జీవో 29 విషయంలో మళ్ళా అది ఆలోచించి పునరాలోచన చేసి అందరిని ఒప్పించి అది ఎట్లయితే ఉంటుందో అది చేయాలి.
తర్వాత ఒక్కరికి 3-4 జాబులు ఇవ్వకుండా ఒక్కరికి ఒకటే జాబ్ ఇవ్వండి. ఓకే ఒక ఆయనకు 4 జాబులు వచ్చినాయి, 5 జాబులు వచ్చినాయి. ఎందుకండి ఒక జాబ్ ఇచ్చి మిగతా జాబులు ఆయన వెనకాల ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జాబుకు పోతాడు, 3 జాబులకు పోడు కదా. ఆ జాబులన్నీ వేరే వాళ్ళకి వచ్చేటట్టు అదే ఎగ్జామ్లో రీలిక్విష్మెంట్ ఫాలో కావాలని కోరుకుంటున్నాం. కోర్టు కేసులు లేకుండా ముందే చూసుకోవాలి. గద్దర్ సినిమాలో పోరాటం చేయలే, నిజ జీవితంలో పోరాటం చేసిండు. ఒకవేళ గద్దర్ అవార్డులు ఇవ్వాల్సి వస్తే ఈ నిరుద్యోగుల తరపున కొట్లాడిన డిజిటల్ మీడియా వాళ్ళకి కావచ్చు, లేదంటే నిరుద్యోగుల కొట్లాడే కొంచెం నిరుద్యోగ లీడర్లు కావచ్చు, సమాజంలో ఎవరన్నా ఫైట్ చేసిన వాళ్ళకి గద్దర్ అవార్డులు ఇవ్వాలి. కానీ రాహుల్ సిప్లిగంజ్కి, విజయ్ దేవరకొండకు, అల్లు అర్జున్కు సినిమా వాళ్ళకి గద్దర్ అవార్డు ఇస్తే గద్దర్ ఆత్మ ఘోషిస్తుంది, గద్దర్ అన్న ఏడుస్తాడు. వేరే అంటే ఏ లోకంలో ఉన్నారే ఈయనేంది పిచ్చోడా, నన్ను అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళతో చేస్తున్నాను. నేను ఎన్నడైనా కొట్లాడింది ప్రజల కోసం కొట్లాడినా, పబ్లిక్లు ఉన్నా. నేను సినిమాలో హీరోని కాదు, నిజమైన హీరోని ఆయన చెప్పుకుంటే, ఆయన అభిమానులు చెప్పుకుంటే, నువ్వు గద్దర్ అవార్డు తీసుకుపోయి అల్లు అర్జున్ పుష్ప 2 ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటానికి ఇస్తే అసలు ఎంత దారుణం అంటున్నా నేను. ఈ డబ్బులు నిరుద్యోగుల తరపున కొట్లాడిన వాళ్ళకు ఇవ్వాలి, వీళ్ళే నిజమైన హీరోలు. ఇవి చిన్న చిన్నవి చేయాలని నేను కోరుకుంటున్నా. అట్లనే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఒకవేళ నువ్వు విద్యాశాఖ నేనే ఉంచుకుంటా అంటే ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి ఇవ్వాలి, మున్సిపల్ శాఖ వేరే వాళ్ళకి ఇవ్వాలి, హోంశాఖ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే హోంశాఖ కరెక్ట్ లేక ఎవరో పిలుపునిస్తే బంధుకు వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, సంబంధం లేని వాళ్ళను. అంటే హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల, ఇది రేవంత్ రెడ్డి పని బిజీ వల్ల క్లారిటీ లేకపోతే అసలు ఇప్పుడు మైపాల్ యాదవ్ లేదంటే కొంచెం పాపులర్ ఉన్న ఉద్యమకారులను కూడా పోలీసులు గుర్తుపడతలే. కొందరు ఇప్పుడు ఓయిలో కూడా ఏపీ నుంచి ఉన్న ఆఫీసర్లకు ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి ఎవరో తెలుస్తలేదు, ఎవరిని పడితే వాళ్ళని కనబడ్డాను వాళ్ళు ఎత్తుకపోతున్నారు. అసలు పిలుపునిచ్చిన ఎత్తుకపోవాలి కదా. కాబట్టి హోంశాఖను, విద్యాశాఖను, మున్సిపల్ శాఖను మూడింటిని వెంటనే అది చేస్తూ నియమించి, ఇప్పుడు వీలైతే 40,000 ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, తొందరగా వెయ్యాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఇది మైపాల్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.